డిబేట్లో పాల్గొంటున్నవారు డాక్టర్ అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అందే సత్యం గారు నమస్తే అండి. సత్యం గారు నమస్తే అండి. దిలీప్ గారు నమస్తే అండి. సత్యం గారు మ్యూట్లో ఉన్నారండి. లేను రైట్. సత్యం గారు చెప్పండి. అంటే ఇవాళ రేపు మన కేటీఆర్ని అరెస్ట్ చేసే సూచనలు బాగా కనపడుతూ ఉన్నట్టున్నాయండి. అప్పుడే మనం ఆ నిర్ణయానికి రాలేమండి. ఎందుకంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తేనే కోర్టులు నిలబడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేసి ఉన్నాడు. ప్రైమా ఫ్యాసీని బట్టి ఇవాళ క్వాష్ పిటిషన్ మీద డెసిషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అరెస్ట్ కానీ లేదా బెయిల్ కానీ ఇటువంటి అన్ని కూడా మరి నిర్ణయించేది ఎవిడెన్సెస్. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి మేఘాల మీద చేస్తుంది. కానీ మరి విత్ ఇన్ 1 day 2 days అవన్నీ కలెక్ట్ చేయగలుగుతుందా లేదా చూడాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మరి ఆయన చేసినటువంటి ఈ రేస్ అనేటువంటి మొత్తం కూడా ఈ కార్ రేస్ అనేటువంటి విషయాలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి. వాటన్నిటి కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పుడే ఇంతకుముందే ఆయన కంప్లైనెంట్ దాన కిషోర్ గారిని రికార్డ్ చేశారు. తర్వాత ఆ రికార్డ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ జిహెచ్ఎం ఆఫీసులు ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 24 hours అరెస్ట్ చేస్తారా, మరి ఇంకా మొత్తం ఎవిడెన్సెస్ పూర్తి అయినాక అరెస్ట్ చేస్తారా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. తర్వాత రెండవది, ఇవాళ హైకోర్టులో ఉన్నటువంటి దాన్ని మనం కామెంట్ చేయలేం, కానీ ఏం డెసిషన్స్ తీసుకుంటారనేది మొత్తం మీద ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అసెంబ్లీలో కానీ బయట జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే, నేను 54 కోట్లు ఇచ్చిన రుజువు ఉంది బ్యాంకులో, తర్వాత 54 కోట్లు తీసుకున్న సంస్థ నేను తీసుకుందని చెప్పింది. చెప్పిన తర్వాత ఇలా ఇంకా స్కాండల్ ఎట్లుంది అనేది కేటీఆర్ ప్రశ్న. అంటే డైరెక్ట్ పొన్నం ప్రభాకర్ గారే చెప్పారు డైరెక్ట్ గా, ఇందులో కేసు ఎలా ఉంది, కేసు నిలబడదు, అందుకే క్వాష్ చేయమని చెప్పి హైకోర్టుకు వెళ్ళామని కూడా అంటున్నాడు. అయితే ప్రభుత్వం చేసే క్లెయిమ్ ఏమిటంటే, ఇది ప్రభుత్వం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 12 కోట్లు చెల్లించడం తప్ప మిగతా చెల్లింపులన్నీ కూడా దానికి ఈ కార్ రేస్ ని సపోర్ట్ చేసేటువంటి సంస్థలు ఒప్పందంలో ఉన్నటువంటి ఈ కార్ రేసు ఏజెన్సీ ఇంగ్లాండ్ నుంచి సంబంధించిందైనా, లేకపోతే ఇంకొక సంస్థ టికెట్లు అమ్ముకున్నటువంటి సంస్థ కానీ ఎస్ఎక్స్ కానీ, ఇవి బాధ్యత. వాళ్ళు చెల్లించాల్సిన డబ్బులు ప్రజలకు చెందినటువంటి జిహెచ్ఎంసీ నుంచి చెల్లించడం అనేది తప్పు అనేది ఒకటి. రెండవది, జిహెచ్ఎంసీని చెల్లిస్తే 10 కోట్లు దాటితే ఫైనాన్స్ కాంకరెన్స్ ఉండాలి, ఫైనాన్స్ మంత్రివర్గ ఆమోదం ఉండాలి. ఈ రెండు లేవు. తర్వాత డాలర్లో చెల్లిస్తే రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఉండాలి, ఇది లేదు. ఎందుకంటే రిజర్వ్ మనకు ఉన్నటువంటిది ఏమిటంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో 2 భాగాలు ఉంటాయి. దాంట్లో కరెంటు అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్ చెల్లించేటువంటి అన్ని లిమిటెడ్ గా 7 లక్షల లోపునటువంటి అటు ఇటు పిల్లగాలు చదువుపోతుంటే చెల్లించవచ్చు, తీసుకోవచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పర్మిషన్ అవసరం, మార్చుకోవాలి. దానికి రిజర్వ్ బ్యాంక్ ఎట్లా పడితే అట్నే డబ్బులు పెట్టి డాలర్లకు మార్చుకొని పంపిస్తాం అంటే కుదరదు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రొవిజన్స్ ను కూడా లెక్క చేయకుండా వీళ్ళు క్రెడిట్ చేశారు. అందుకని ఇవన్నీ కూడా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ చేశారు. ఆ ప్రొసీజర్ ఏది పాటించలేదు. ప్రజల డబ్బు దుర్వినియోగం చేశారు. 54 కోట్లు హెచ్ఎండిఏ డబ్బులు అనేటువంటిది ఈ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్. అంటే కేవలం క్యాబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇలాంటి అనుమతులు లేకుండా డబ్బులు చెల్లించారు అని అంటే ప్రొసీజర్ రాంగ్. అంతేగాని అంటే ఆయన డబ్బులు అంటే అవినీతి జరిగింది లేదు, అవినీతి చేసింది లేదు. అలాంటప్పుడు ఇప్పుడు హైకోర్టులో క్వాష్ అయిపోవచ్చు కదండి పిటిషన్. అట్లా కాదు కదా. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం 54 కోట్లు చెల్లించాల్సింది జిహెచ్ఎంసీ బాధ్యత కాదు, హెచ్ఎండిఏ బాధ్యత కాదు. ఎవరో చెల్లించాల్సినటువంటిది, స్పాన్సర్ చేసిన సంస్థలు చెల్లించాల్సింది. ప్రభుత్వం డబ్బు చెల్లించారంటే ప్రజల డబ్బు, అది దుర్వినియోగం చేసినట్టే కదా. దాని పేరు మీద తనకి ఏ బెనిఫిట్ అవుతుందో మరి. ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థలకు ప్రొసీజర్ ఫాలో కాకుండా చెల్లిస్తే దాని నుంచి ఏం క్రిడిపురో ఉందేమో, ఇంకేమైనా ఎక్కడైనా ఇంటర్నేషనల్ గా వాళ్ళు బెనిఫిట్ చేసేదేమో. అసలు ఆ విధంగా చేయకూడదు కదా. ఇది కంప్లైంట్.
అంటే ఖచ్చితంగా అంటే ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత అంటే విచారణ చేపట్టి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్ అంటే అవే కదండి. అదే 4 కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి. అవును, 13(1) ఒకటి, 13(2) ఒకటి, పీసీ యాక్ట్ ఒకటి, 409, 120B. Yes. అంటే అందుకని కుట్ర, ఆ 4 చీటింగ్, అన్ని నాన్ అవైలబుల్ సెక్షన్సే కాబట్టి అరెస్ట్ ఖచ్చితంగా ఉంటది. అరెస్ట్. అది ఎప్పుడు ఉంటది అనేది ఒకసారి డెసిషన్ మేకింగ్ బాడీ ఇష్టం అనుకోండి. రైట్.